హలో అయ్యగారు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. సంగారెడ్డి నుంచి దేవదాస్ గారు, ఫుల్ గాస్పల్ ప్రేయర్ ఫెలోషిప్ అండి. నేను కిరణ్ మాట్లాడుతున్నాను అయ్యగారు. కిరణ్ గారా? కిరణ్ గారు, ఓకే, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి. చిమ్నాపూర్. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ ద లార్డ్ కిరణ్ బాబు, చెప్పు. అయ్యగారు, మీరు అంటే 2 వీక్స్ బ్యాక్ ఈ ఇజ్రాయెల్ ద్వారా అందరినీ ఆశీర్వదించండి అని చెప్పి మెసేజ్ చెప్పింది కదా అయ్యగారు. అవును, చాలా చాలా ఎక్సలెంట్ మెసేజ్ అయ్యగారు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ కిరణ్. పాదాలన్నీ వచనాలన్నీ తీర్చి ఇచ్చినట్లు ఇచ్చిండు. నాకర్సుకుని ఊకే క్వశ్చన్ అడుగుతాడు అయ్యగారు. దేవుడు ఇస్రాయేల్ కే వచ్చింది, ఇస్రాయేలీలకే దేవుడు. చక్కటి సమాధానం అయ్యగారు. అయితే ఇప్పుడు ఈ కృత నిబంధన తర్వాత పాత నిబంధన అంటే 2 అసలైన భారతీయ మతం ఇది, ఒకటి భారతదేశం యొక్క మతం యొక్క పరిణామ క్రమం. ఈ 2 మెసేజ్లు కూడా విన్నాయి గారు నేను. అయినా కానీ కూడా అంత క్లారిటీ అనిపించలేదు. ఏం క్లారిటీ అనిపించలేదు అంటే ఇప్పుడు ఆదాము వాళ్ళది ఇప్పుడు మొన్న ఈ కేఆర్ టీవీలో కిరణ్ పాల్ అయ్య గారిని కూడా అడుగుతాడు కదా అయ్య గారు, ఏమన్నా అసలు మీరు ఇంతకుముందు ఏ మతంలో ఉండిందంటే హిందూ అంటే అప్పుడు కిరణ్ పాల్ అయ్య గారు అంటాడు, అసలు ఫస్ట్కి వెళ్ళండి మీరు, భారతదేశానికి అసలు ఇంతకు ఎవరు వచ్చింది ఫస్ట్ అని. ఒకసారి అది కొంచెం క్లారిటీ ఇవ్వండి అయ్య గారు. సండే రోజు మెసేజ్ చెప్పైనా కూడా అది ఒకసారి క్లారిటీ ఇవ్వండి అయ్య గారు. సరే, చేస్తాను తప్పకుండా. అర్థమైంది అయ్య గారు నేను అన్నది? భారతదేశంలోకి ఎవరు ముందొచ్చారా అంటే ఇప్పుడు అసలు భారతదేశంలో ఫస్ట్ హిందువులే ఉన్నారు. అసలు హిందువులు అనే మాటే లేదు. అది మొన్న పుట్టించిన మాట. భారతదేశంలో హిందువులు ఉన్నారంటే వేదాలలో హిందూ అనే మాట ఉండాలి. వేదములు హిందూ అనే మాటే లేదుగా. ఈ మధ్య అది సింధులోయ నాగరికత, ఆ సింధులోయ నాగరికత పోయి హిందూ అయింది. సింధు నదీ తీరాన సింధులోయ నాగరికత వెలసింది కనుక అక్కడి నుంచి తర్వాత రాను సకారము పోయి హకారమై, సప్తాహము పోయి ఉర్దూలో హఫ్తా అయినట్టు, సాహా అయినట్టు సింధు హింద్ అయింది. తర్వాత తరాల్లో వీళ్ళు హిందూ అని అన్నారు. దానికి కూడా అది ఒక మతము అని కాదు అని సుప్రీంకోర్టులోనే ఈ హిందూవాదులే చెప్పారు. హిందుత్వం అనేది ఒక మతం కాదు, జీవన విధానము. దానికి హిందుత్వం అనే ఒక మతం లేదు, దానికి మేము స్పష్టమైన నిర్వచనాలు చెప్పలేము, అదొక జీవిత విధానం మాత్రమే అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అందరూ హిందువులే. ఇప్పుడు చిన్నజీర స్వామి గారు ఉండి మేము శివుణ్ణి పూజించము అన్నారు. శివుణ్ణి పూజించమంటే మరి శివుణ్ణి పూజించేటటువంటి ఆరాధించే బంగారయ్య శర్మ గారు హర్ట్ అయ్యారు. ఇది వారి సంస్కారానికి వదిలేస్తున్నాను, అది అలాగెలాగంటాడు ఆయన అని బంగారయ్య శర్మ గారు. మరి ఇద్దరు హిందువులే. వీళ్ళు సాయి రామ్, సాయి కృష్ణ అని, సాయి అనే పేరు అందరు దేవుళ్ళకు వెంకట సాయి అని అన్ని పెట్టుకుంటారు కదా. అసలు సాయి అనేది అసలు హిందువే కాదు, దేవుడే కాదని వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. మరి ఇప్పుడు సాయి భక్తులందరూ హిందువులు కాదా? మరి వాళ్ళు ఎవరు? కనుక హిందువులు అనేది ఒక నిర్వచనము లేనటువంటి ఒక సంక్లిష్ట పదం. ఈ భూమి మీద ఉన్నటువంటి తెలుగు, కేరళ, కన్నడ, ఈ దక్షిణాది భాషలు, హిందీ భాష, మళ్ళీ నార్త్ ఇండియాలో వీళ్ళందరూ, జంబూద్వీపంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వేరే వేరే సంస్కృతులు, వేరే వేరే భాషలు, వేరే వేరే దేవతలు, ఆరాధన విధానాలు, వేరే వేరే కల్చర్స్ కలిగి ఉన్నారు. ఇదంతా కలిసిందే హిందూ దేశం. మొట్టమొదట భారతదేశంలోకి హిందువులు ఏమి రాలేదు. ఎవరు వచ్చినా ఒక మాట కిరణ్ బాబు, అల్టిమేట్ ట్రూత్ చెప్తున్నా ఏంటంటే, ఎవరు వచ్చినా బాబెలు గోపురము దగ్గర నుండి చెదిరిపోయిన వాళ్ళు కొంతమంది ఆయా దేశాలకు చెల్లాచెదురు అయిపోయినారు. కనుక బాబెలు గోపురం నుండి వచ్చినటువంటి జాతి కొంతమంది ముందు హిందూ దేశంలోకి వచ్చి స్థిరపడి వ్యవసాయం చేసుకుంటున్నారు. అది హరప్ప, మొహంజోదారో, సింధులోయ నాగరికత. అది అయినాక ఒక 400-500 ఏళ్ళు అనుకోండి. తర్వాత ఇరాన్ నుండి ఆర్యులు వచ్చారు. ఆర్యులు వలస వచ్చిన వాళ్ళే, ద్రావిడులు కూడా వలస వచ్చిన వాళ్ళే. ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరు? అందరూ అక్కడ బాబెలు గోపురం నుంచి రావాల్సిందే కదా. ఇంకో విషయం అయితే ఇప్పుడు మన